హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను వేరుశనగ పప్పుల పొడితో మీ ముందుకు వచ్చేసాను. దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో వేరుశనగ పప్పు తీసుకున్నాను. సో ఇది ఇలా చేసుకుంటే డబ్బాలో పెట్టుకుంటే ఏ కూరలు లేనప్పుడు ఈ పొడితో అన్నం అంతా తినేసేయచ్చు. లేదన్నా డైలీ ఈ పొడితో ముందుగా నెయ్యి వేసుకొని 2 ముద్దలు వేసుకుంటే చాలా మంచిది. దీనిలో నేను ఒక 200 గ్రామ్స్ వరకు గార్లిక్ వేసుకున్నాను, వెల్లుల్లి రెబ్బలు. సో వీటికి నేను కంప్లీట్గా ఆ స్కిన్ అంతా తీసేయలేదు, ఉంచాను. తర్వాత ఎండుమిరపకాయలు, ఇక్కడ నేను ఒక 1/4 కిలో ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీరు మీ ఎండుమిరపకాయల కారానికి తగ్గట్టు తక్కువ ఎక్కువ వేసుకోవచ్చు. సో దీంట్లో మనం వేసిన వెల్లుల్లి వల్ల ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి ఫిక్స్ అవుతాయి. అలాగే వేరుశనగపప్పు చాలా మంచిది. ఈవెన్ షుగర్ పేషెంట్స్కి కూడా వేరుశనగపప్పు మంచిదే, ప్రోటీన్ ఫుడ్. తర్వాత కొద్దిగా ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు వేసుకొని 15 to 20 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత ఇలా ఒకసారి మీరు ఒక పప్పును తీసుకొని అంటే పొట్టు వచ్చేసేయాలి. ఇంకా వేగిపోయినట్టే. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీంట్లో నేను సాల్ట్ వేసుకున్నాను. రాక్ సాల్ట్ అయితే ఇప్పుడు వేసుకోవాలి. మామూలు సాల్ట్ యూస్ చేసే వాళ్ళైతే మనం మిక్సీకి వేసాక కలుపుకుంటే మంచిది. సో ఇప్పుడు ఒక 20 మినిట్స్ పాటు దీన్ని కూల్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసేస్తాను. మిక్సీ వేసేటప్పుడు మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగా వేసుకోండి, బాగుంటుంది తినడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.